బండి భగీరథ్ కేసుకు సంబంధించి మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? భగీరథ్ తప్పు చేసినాడు. ఇంత దాకా లాగుండవలసింది కాదు. ఎప్పుడైతే కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఇమీడియట్గా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా భగీరథ్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేయించి ఉండాల్సి ఉండే. అట్లా చేయకుండా ఒక హోంమంత్రి, ఆయన ఆల్మైటీ కదా హోంమంత్రి అంటే, అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆ పిల్లగాడు అప్స్కాండింగ్లో పోవడం, ఆయన ఏదో ఆ స్పీచ్లు ఈ స్పీచ్లు ఇచ్చి ఆయన ఏదో ప్రయత్నాలు చేయటం, అదంతా కూడా బూమ్రాంగ్ అంటాం కదా, అది బూమ్రాంగ్ అయింది ఆయనకి. అది అటు పర్సనల్గా భగీరథ్ ఎనీవే హ్యాస్ ఇండాల్జ్డ్ ఇన్ దట్ క్రైమ్ అని కంప్లైంట్లో ఉంది. సరే, అది కేస్ ప్రొసీడింగ్స్ ఎట్లా అవుతాయి, ఏం ప్రూవ్ అవుతుంది అనే పక్కకు పెట్టినట్టయితే, వన్స్ ద కంప్లైంట్ ఈజ్ మేడ్, వన్స్ ద ఛార్జ్ షీట్ ఈజ్ ఫైల్డ్, వన్స్ ద విక్టిమ్ ఈజ్ కమింగ్ అండ్ దెన్ టైమ్ అండ్ అగైన్ క్రయింగ్, నువ్వు బాధ్యత కలిగిన మంత్రిగా ఈయన ఆ పిల్లవాడిని సరెండర్ చేసి ఉంటే ఒకటే రోజులు అయిపోయే పంచాయతీ ఇన్ని రోజులు గుంజినాడు ఆయన. దీనికి బాధ్యత బండి సంజయ్ గారే. దిస్ ఇష్యూ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దేర్. పోలీస్ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాన్ని వదిలిపెట్టి ఆయన స్పీచ్లు, ఆ పిల్లగాడు అప్స్కాండు, తర్వాత యాంటిసిపేటరీ బెయిలు, తర్వాత ఇంట్రిమ్ ప్రొటెక్షను, ఇవన్నీ కూడా ఏంటంటే బూమరాంగ్ అనమాట. వాళ్ళే వేసిన ఎత్తులో ఉచ్చులో వాళ్ళే పడ్డట్టుగా వాళ్ళు బదనామైనరు తప్ప ఇంకోటి ఏం లేదు.